దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనుంజయ బుద్ధౌ శరణమన్విష్ట కృపణాః ఫలహేతవః. పద అర్థం చూద్దాం రండి. దూరేణ దూరంగా, హి నిశ్చయంగా, అవరం తక్కువ, కర్మ కర్మ, బుద్ధియోగాత్ బుద్ధియోగంతో పోలిస్తే, ధనంజయ ఓ అర్జున, బుద్ధౌ జ్ఞానంలో, శరణం ఆశ్రయం, అన్విష్ట కోరుకో ఆశ్రయించు, కృపణాః చిన్న మనుష్కులు, దయనీయులు, స్వార్థపరులు, ఫలహేతవః ఫలాన్నే కారణంగా చూసేవారు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఓ అర్జున, ఫలాపేక్షతో చేసే కర్మ బుద్ధియోగంతో పోలిస్తే నిస్సారమైంది. అందువల్ల నీవు జ్ఞాన బుద్ధిని ఆశ్రయించి కర్మ చేయి. ఫలాన్ని లక్ష్యంగా చూసేవారు స్వార్థముతో, పరిమితి దృష్టితో కూడిన కృపణులు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి నిష్కామ కర్మయోగం బోధిస్తున్న సమయంలో ఈ మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయం 47వ శ్లోకంలో నీకు కర్మలోనే హక్కు ఉంటుంది కానీ ఫలంలో లేదు అని చెప్తాడు. అలాగే 48వ శ్లోకంలో విజయానికి అపజయానికి సమభావంతో కర్మ చేయి, అదే యోగం అని వివరిస్తాడు. మరి ఈ శ్లోకంలో ఫలాపేక్షతో చేసేటువంటి కర్మ నీచమైనటువంటిది, జ్ఞానంతో చేసే కర్మ శ్రేష్టమైనది అని వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.